దాడులు కూడా చేస్తూ ఉన్నారు. దాని మీద కూడా ఒక మోటివేషన్ వీడియో లాగా చేయమని కోరటం జరిగింది. మనం స్టాటిస్టిక్స్ చూసుకుంటే 2023 స్టాటిస్టిక్స్ ప్రకారం ఇన్ ఇండియా ప్రతి 1,00,000 మందికి 80 మంది ఆడవాళ్ళు మరియు 34 మంది మగవాళ్ళు సూసైడ్ చేసుకోవటం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఆడవాళ్ళ సూసైడ్ రేట్ ఎక్కువ ఉంది స్టూడెంట్ ఏజ్లో మగవాళ్ళ కన్నా. ఇంకో స్టాటిస్టిక్స్ ఏంటంటే ప్రతి ఇయర్ 2021 స్టాటిస్టిక్స్ ప్రకారం 13,000 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారని స్టాటిస్టిక్స్ చెప్తుంది. అదేవిధంగా దాని ప్రకారం 35 మంది ప్రతిరోజు 35 మంది స్టూడెంట్స్ యువత ఇండియాలో సూసైడ్ చేసుకుంటున్నారనేది 2021 స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్తుంది. ప్రధాన కారణం అనేది అవగాహన రాహిత్యం అనే చెప్పాలి. స్టూడెంట్ ఏజ్ అనేది టీనేజ్ కాబట్టి వాళ్ళకి ఏది రైటు ఏది రాంగ్ అనేది డిసైడ్ చేసుకునే క్యాపబిలిటీ లేకపోవటం, సడన్ డెసిజన్ తీసుకోవటం వల్ల ఇలాంటివి జరుగుతాయని చెప్పాలి. జనరల్గా స్టూడెంట్ ఏజ్లో ఇన్ఫాక్చుయేషన్ ఎక్కువ ఉంటుంది. అది లవ్వా ఇన్ఫాక్చుయేషనా అనేది పక్కన పెడితే అసలు సూసైడ్ చేసుకోవటం అనేది కరెక్టా కాదా అనేది ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక అమ్మాయి ఇష్టపడ్డారు, మీరు ఎక్స్ప్రెస్ చేశారు, అమ్మాయి నో అంది. నో అని చెప్పినప్పుడు మీరు సైడ్ అయిపోయి మీ లైఫ్లో మీరు వెళ్ళిపోవాలి. కానీ ఆ అమ్మాయి మీద సూసైడ్ దాడి చేయటం, లేకపోతే ఇంకోటి చేయటం, ఆ అమ్మాయిని బాధ పెట్టడం, తద్వారా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునేది చేయటం, లేదా నీకు నువ్వే సూసైడ్ చేసుకోవటం, నిన్ను నువ్వు బాధించుకోవటం చేయటం రెండు కూడా తప్పేనే చెప్పాలి. ఒకవేళ మీకు సడన్గా సూసైడ్ చేసుకోవాలి అనిపిస్తే ఫెయిల్యూర్ వల్ల మీరు ఇమీడియట్గా మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి, లేదా మీ బ్రదర్స్ సిస్టర్స్తో డిస్కస్ చేయండి, లేదా మీ గురువులతో ఫ్యాకల్టీతో డిస్కస్ చేయండి. వాళ్ళు మీకు సరైన పద్ధతిలో గైడెన్స్ ఇవ్వగలుగుతారు. అదేవిధంగా మీకు సరైన మార్గంలో వెళ్ళటానికి ఒక మంచి అవగాహన కల్పిస్తారు స్టూడెంట్ ఏజ్లో మరి ముఖ్యంగా. తద్వారా మీకు స్టూడెంట్ ఏజ్ అయిపోయిన తర్వాత కూడా లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఒక అవగాహన వస్తుంది. కాబట్టి మీ మైండ్ ట్యూన్ అవుతుంది సూసైడ్ అనేది రాంగ్ పద్ధతి అని. మీరు రీసెంట్గా ఇండియాలోనే జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మీరు ఆలోచిస్తే, పేరెంట్స్ జనరల్గా లేడీస్ని చాలా ప్యాంపర్ చేస్తూ గారాబంగా పెంచుతారు. అలాంటి పెంపకంలో పెరిగినప్పుడు సడన్గా ఒక కొత్త వ్యక్తి ఆ అమ్మాయి లైఫ్లోకి ఎంటర్ అయ్యి లవ్ అని చెప్పేసి పేరెంట్స్ని ఎదిరించి మ్యారేజ్ చేసుకుని సర్వైవ్ అవ్వగలము అనుకుంటారు. కానీ మీరు ఒక రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూలో ఇండియాలో పేరెంట్స్ని ఎదిరించి చేసుకున్నందుకు పెంచుకున్న అమ్మాయిని ఏమీ చేయలేక అల్లుడిని రౌడీస్తో చంపించేస్తారు. అది కూడా క్షణికావేశంలో జరిగిన పని. దాని తర్వాత రియలైజ్ అయ్యి అమ్మాయి యొక్క ఫాదర్ తను కూడా సూసైడ్ చేసుకోవటం జరుగుతుంది. సో సడన్ డెసిజన్ క్షణికావేశంలో తీసుకునే ఏ డెసిజన్ అయినా తప్పే అని రుజువు చేసింది. సో దీనివల్ల 2 ప్రాణాలు లాస్ అయిపోయాయి.
అంచేత ఇటు పేరెంట్స్ లాస్ అవుతున్నారు, వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అయ్యి సడన్ అటాక్ చేస్తున్నారు పిల్లల మీద. ఇటు అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా సడన్ డెసిజన్ తీసుకోవటం వల్ల సూసైడ్ చేసుకుని వాళ్ళ లైఫ్ లాస్ అయిపోతున్నారు. సో ఇద్దరు కూడా ఆలోచించాల్సిన అంశం ఇది. ఒకవేళ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నారనుకోండి, లవ్ చేసి, మీ ఇద్దరికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చే వరకు ఆగండి. మీ చదువు అయిపోయి ఉద్యోగంలో చేరి జాబ్ చేస్తూ మీరు డబ్బు సంపాదించి సర్వైవ్ అవ్వటానికి వచ్చినప్పుడు దెన్ యూ కెన్ టేక్ మీ ఓన్ డెసిజన్ తీసుకుని ముందుకెళ్ళొచ్చు ఫ్యామిలీ లైఫ్లోకి. అంతేగాని స్టూడెంట్ లైఫ్లోనే